కాకినాడ జిల్లా సామర్లకోటలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఓ ఇంటికి ఏకంగా 2 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. బిల్లు చూడగానే ఆ ఇంటి ఓనర్ బిత్తరపోయాడు. ఎందుకంటే అది టిడ్కో ఇల్లు, పైగా ఆ ఇంట్లో ఎవరూ ఉండడమే లేదు. భారీ బిల్లు చూడగానే భయపడిన ఇంటి ఓనర్ విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కొత్త మీటర్ మార్చడం వలన టెక్నికల్ ప్రాబ్లంతో కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చి ఉంటుందని, కంగారు పడొద్దని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. మాకు టిట్కో ఫ్లాట్ లో ఫ్లాట్ ఉందండి. మా అత్తగారి పేరు మీద దాసర్ దుర్గా, సామర్లకోట. అయితే ఇవాళ పొద్దున్న 7 గంటలకి కరెంట్ బిల్ మెసేజ్ వచ్చిందండి నాకు. ఏంటని చూస్తే అది దగ్గర 2 కోట్లు ఉందండి. 2 కోట్లు ఉందని చెప్పేసి చూసుకుని అక్కడికి వెళ్ళి వస్తే వాళ్ళమ్మ పక్క వాళ్ళని అడిగితే, లేదమ్మా మనం మీటర్ మార్చారు కదా, మీకు కరెంట్ బిల్ ఇవ్వరు, ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పారండి. అయితే డైరెక్ట్ పొద్దున్న వెళ్ళి అధికారులకి మన కరెంట్ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టానండి. దాని వెంటనే కంప్లైంట్ తీసుకొని ఇందాక చాలా చాలా ఫాస్ట్ గా కంప్లైంట్ క్లియర్ చేసి నాకు 147 రూపాయలు ప్రస్తుతానికి బిల్ ఇచ్చారండి. 2 కోట్లు కూడా మాది క్లియర్ చేశారండి. క్లియర్ చేసి ఇందాక వచ్చి ఏఓ గారు వచ్చి 147 రూపాయలు బిల్ ఇచ్చారండి ప్రస్తుతానికి. మేము అడిగాను ఎందుకు వచ్చిందని చెప్పేసి. అడిగితే ఆన్లైన్ ఏదో నెంబర్ తేడా కొట్టారంటండి, అందువల్ల అది బిల్ వచ్చిందంటండి. మేము అసలు ఎవరు ఉండలేదండి. ఉండిపోలేం, ఇంచుమించు సంవత్సరం అయిపోయిందని ఖాళీ చేసి మేము అడిగి వెళ్ళమాట. మాకు కూడా పథకాలు పోద్దని భయం, పెన్షన్ పోద్దని, మా అత్తగారు పెన్షన్ వస్తుందండి, పెన్షన్ ఆడపోద్దని భయపడిపోయి పొద్దున్న వెళ్ళి అడిగామండి. అడిగితే వెంటనే అధికారులు కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. వచ్చారండి. ఆన్లైన్ తీసి సార్ ఇప్పుడు బిల్ ఇచ్చారండి. 147 బిల్ ఇచ్చారు. గోవింద్ అన్న పేరు.